Hello friends, welcome back to our channel Chandu's Corner. So ee roju video lo aithe nenu imitation jewelry chupichupotunnanu. So ee jewelry mottham nenu Hyderabad nunchi teppichukunnanu annamata. Lychee Pearls and Jewelry shop annamata idi. So latest collections anni vaalla daggara available untayi. So ikkada jewelry aithe matku gold finish lo untundi, matte finish lo untundi, diamond finish lo and alage rani haram lo chaala varieties unnai annamata. So locket lone chaala designs ఉన్నాయి. సో మోనాలిసా బీడ్స్ అని, పంకిన్ బీడ్స్ అండ్ అలాగే పగడాల్లోని మోడల్స్ కూడా ఉన్నాయి. సో గుట్టుపూసల్లో కూడా పగడాల కాంబినేషన్లో ఉన్నాయన్నమాట. సో లేటెస్ట్ డిజైన్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే పర్చేస్ చేసుకోవడానికి అవుతుంది అని అనుకోవద్దు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళైతే మటుకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వీడియో కాల్ ఫెసిలిటీ కోసం నేను ఫోన్ నెంబర్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ అలాగే పైన స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళు ఈవెన్ చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. సో మెసేజ్ పెట్టిన వితిన్ ఫ్యూ అవర్స్లోనే వాళ్ళు మనకి రిప్లై ఇస్తున్నారు. అండ్ ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అంటే ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ అన్నీ చూపిస్తున్నారు. సో మెయిన్గా అయితే మనకు ఈ షాప్లోనే మనం మినిమం 10,000 బిల్ చేయాలి. సో ఇంట్లో ఉండి సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జ్యువెలరీస్, సో వాళ్ళకి చాలా బెస్ట్ అనమాట. సో మంచి ప్రైస్కి వస్తుంది అండ్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఈవెన్ షాప్స్లో సేల్ చేసే వాళ్ళకి అండ్ ఇన్ కేస్ ఏమైనా అకేషనల్గా ఫంక్షన్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అలా మనకి అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నార్మల్గా హోల్సేల్ షాప్స్ అంటే మనకి సేమ్ డిజైన్లోని 4-5 పీసెస్ అని అనుకుంటారు కదా. సో ఇక్కడ అదేమీ లేదు. మనం ఒక్కొక్క మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇన్ కేస్ లాంగ్ హారం ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొకటి షార్ట్ మోడల్లో ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏదేమన్నా సరే ఓవరాల్గా 10,000 మినిమం బిల్ చేయాలన్నమాట. సో పర్సనల్ యూస్గా కావాలనుకుంటే అలా కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో అన్ని హోల్సేల్ ప్రైజెస్లోని మనకి చాలా బెస్ట్ ప్రైస్ అండ్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. సో నేను పర్సనల్గా కొన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీరు ఒక్కసారి వీడియో కాల్ చేసినట్లయితే వాళ్ళు కలెక్షన్ చూపించిన దాన్ని బట్టి ఒక మోడల్ అనుకొని ఇంకొక మోడల్ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో ప్రైస్ వైజెస్గా అండ్ అలాగే కలెక్షన్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా అయితే మనకు 10,000 అనుకున్న వాళ్ళు బిల్ అలా ఇంక్రీజ్ చేసుకుని వెళ్తారనమాట. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో ఈ రోజు వీడియోలో అయితే మటుకు వీలైనంత వరకు నేను కలెక్షన్ అన్ని చూపిస్తాను. ఇన్ కేస్ వీడియో లెంత్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని కలెక్షన్ ఈరోజు చూపిస్తాను అండ్ మిగిలిన కలెక్షన్ కమింగ్ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ప్రస్తుతం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. జ్యువెలరీ ప్యాకింగ్ అయితే ఇలాగా సింగిల్ బాక్స్లో జ్యువెలరీ అంతా వచ్చిందనమాట. సో ప్యాకింగ్ చాలా బాగా చేశారు అండ్ కొరియర్ కూడా నేను ఆర్డర్ చేసిన 3 డేస్లోనే నాకు కొరియర్ కూడా వచ్చింది. సో కొరియర్ ఫెసిలిటీ కూడా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. సో నేను ఈ లీచీ పర్ల్స్ అండ్ జ్యువెలరీ షాప్ అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కావాలనుకుంటే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా వెళ్ళడానికి కుదరకపోతే మటుకు ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయండి. బట్ మినిమం బిల్ అయితే మటుకు 10,000 చేయాలి. సో లోపల జ్యువెలరీ అంతా ఇలా నీట్గా ప్యాక్ చేసి పెట్టారు దేనికది. సో ఇప్పుడు నేను చూపించే ఈ జ్యువెలరీ మొత్తం నేను అండ్ ఫ్రెండ్స్ కలిపి తీసుకున్నామన్నమాట. సో ఒకే నెక్ సెట్ 2-3 పీసెస్ కూడా ఉండొచ్చు. సో నేను సిమిలర్గా నువ్వు చూపించాను కానీ డిఫరెంట్ మోడల్స్ అనేవి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించిన మోడల్స్లో మీకు ఏమన్నా మోడల్స్ సేమ్ కావాలి అనుకున్నట్లయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. సో సేమ్ మోడల్ తీయడానికి అండ్ మిగిలిన మోడల్స్ కూడా మనకు కావాలనుకుంటే ఆ మోడల్లో ఇంకా వేరే డిజైన్స్ కావాలని చెప్పి ఈజీగా చెప్పచ్చు. సో లేట్ చేయకుండా ఫస్ట్ జ్యువెలరీ అంటే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను వేసుకున్న జ్యువెలరీ నుండే చెప్తాను. సో ఇదైతే మటుకు బీడ్స్ చోకర్ అనమాట. సో మొత్తం ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి అండ్ ఇక్కడైతే మటుకు వైట్ కలర్ డైమండ్ ఫినిష్లో లాకెట్ వచ్చింది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే మటుకు సింపుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. బట్ నేను వేరే ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేశాను కొంచెం హెవీగా ఉండడానికి. సో ఇలా స్టడ్ మోడల్లో ఇలా ఇచ్చారనమాట.
ఇవన్నీ క్లియర్గా తెలియడం కోసం నేను విడిగా చూపిస్తాను, క్లియర్గా డీటెయిల్డ్గా. బట్ నేను వేసుకొని చూపిస్తే మీకు ఇంకా ఐడియా వస్తుందని చెప్పి నేను కూడా వేసి చూపిస్తున్నాను. అలా కాకుండా క్లియర్గా ఫినిషింగ్ ఎలా ఉంది, స్టోన్ వర్క్ ఎలా ఉంది అన్నది మీరు కూడా చెక్ చేయండి. అండ్ విత్ ప్రైజెస్ అన్నీ చూపిస్తాను. ఒకసారి లేట్ చేయకుండా చూసేద్దాం. ఈ చోకర్కి అయితే సెంటర్లోని పెద్ద లాకెట్ ఇచ్చారు డైమండ్ ఫినిష్ స్టోన్స్ తోటి. అండ్ అక్కడక్కడ గోల్డ్ స్టోన్స్ కూడా వచ్చిందనమాట. అండ్ కిందన పర్ల్స్ కూడా హ్యాంగింగ్ ఇచ్చారు ఇలాగా. అండ్ ఈ బీడ్స్ లైన్స్ కూడా 5 లైన్స్ ఇచ్చారు అటు ఇటు. అండ్ సెంటర్లో లాకెట్ కూడా మన నెక్ని బట్టి కొంచెం ఫిక్స్ అయ్యేటట్లు ఉంటుంది. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సెంటర్లో ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ లాగా ఇచ్చారనమాట. స్టడ్స్ మోడల్లో ఇచ్చారు. సో సింపుల్గా ఇచ్చారు ఈ నెక్ సెట్కి. ఈ చోకర్ కాస్ట్ అయితే 1000 రూపీస్ పడింది. సో లాకెట్ మధ్యలో ఏదైతే వచ్చిందో ఆ లాకెట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ బీడ్స్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వన్ అయితే ఈ షార్ట్ వన్ గుట్టు పూసలు అనమాట. సో హెవీగా కాకుండా చాలా సింపుల్గా ఒకటే క్యారీ చేయాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ వేసుకోవచ్చు. సో ఇది మరీ చోకర్ మోడల్లా లేదు అండ్ అలాగే లాంగ్లా లేకుండా మీడియం లెంత్లో వచ్చిందనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారనమాట గుట్టు పూసలతోటి. ఈ గుట్టు పూసలు అయితే మటుకు నేను ఇలా షార్ట్ లెంత్లో తీసుకున్నాను. సో కిందనైతే ఇలాగా పచ్చలు కెంపులు కాంబినేషన్లోని ఇలా సెంటర్లో ఈ కొంచెం పెద్ద లాకెట్ వచ్చింది. అండ్ సైడ్ అంతా ఇలా చిన్నగా వచ్చిందనమాట డిజైన్. అండ్ కిందనంతా ఫుల్గా పర్ల్స్ హ్యాంగ్ అయ్యి ఉంది. సో ఇది మ్యాట్ ఫినిష్ అనమాట ఫినిషింగ్ అయితే. అండ్ దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్కి కానీ నెక్ సెట్కి కానీ పర్ల్స్ అనేవి చాలా ఎక్కువ ఇచ్చారనమాట. ఈ నెక్ సెట్ అయితే 1400 కాస్ట్ పడింది. కావాలనుకుంటే గుట్టు పూసల్లోని చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్. అండ్ ఈవెన్ వాళ్ళు పర్ల్స్ విత్ పగడాల కాంబినేషన్ అండ్ పర్ల్స్ విత్ మోనాలిసా బీడ్స్ కాంబినేషన్ ఆ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయి. సో గుట్టు పూసల్లో లాంగ్ హారం అయితే ఈ లెంత్ వరకు వచ్చింది. సో పర్ల్స్ అంతా చాలా హెవీగా ఇచ్చారు, రైట్ రౌండ్ ఇలాగా. అండ్ పచ్చలు కెంపులు కాంబినేషన్ తోటి ఇలా వచ్చింది వైట్ స్టోన్స్ కాంబినేషన్లో. అండ్ దీని ఇయర్ రింగ్స్ అయితే ఇలా చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. సో కిందన గుట్టు పూసలతో అలా వచ్చి సో హెవీగా ఉంది కాబట్టి హారం. సో ఇది కొంచెం చిన్న సైజ్ ఇచ్చారు. అండ్ ఇది సేమ్ నేను షార్ట్ మోడల్లో ఏదైతే తీసుకున్నానో అదే షార్ట్ మోడల్కి దీనికి సేమ్ లెంత్ అనమాట ఇయర్ రింగ్స్. సో ఇప్పుడైతే ఈ జ్యువెలరీ ఫినిషింగ్ ఎలా ఉందో చూసేద్దాం. ప్రీవియస్గా నేను గుట్టు పూసల్లోని షార్ట్ మోడల్ చూపించాను కదా, సో అదే దాంట్లోని ఇది లాంగ్ మోడల్ అనమాట. సో డిజైన్ కానీ అంతా సేమ్ బట్ లెంత్ వైజ్గా కొంచెం పెద్దది ఉంది. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా గుట్టు పూసలతోటి ఇలా ఇచ్చారు. సో ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ అనమాట. అండ్ దీని కాస్ట్ అయితే 2000 పడింది. సో మనం సెలెక్ట్ చేసుకున్న గుట్టు పూసల డిజైన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ హారం అయితే ఇదనమాట. సో ఇది రైట్ రౌండ్ లక్ష్మీదేవి కాసులతో వచ్చింది. అండ్ కిందనైతే మనకు చాన్బలి విత్ జుంకి మోడల్లో వచ్చిందనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాన్బలి మోడల్లోనే ఇచ్చారు. సో ఇది కంప్లీట్గా హెవీ కాదు, రైట్ రౌండ్ పర్ల్స్ ఉన్నా సరే మరీ హెవీగా లేదు. సో సింపుల్గా అండ్ లాంగ్ హారం మోడల్లో ఉంది. అండ్ దీనికి కావాలనుకుంటే ఏమన్నా షార్ట్ లెంత్లో ఏమన్నా అలా కూడా వేసుకోవచ్చు అకేషన్ని బట్టి. లేదు అనుకుంటే హారం కింద కూడా ఇలా వేసుకోవచ్చు. అండ్ ఇదైతే మనకు మ్యాట్ ఫినిష్ కానీ 2 డిఫరెంట్ మ్యాట్ ఫినిషెస్లో వచ్చాయి నాకు. సో ఇదైతే మనకు కొంచెం డల్ మ్యాట్ ఫినిష్ అనమాట. ఇదైతే మనకు రైట్ రౌండ్ ఇలాగా చిన్న లక్ష్మీదేవి కాయిన్స్ లాగా ఇలా వచ్చింది. సో రైట్ రౌండ్ అలా వచ్చి కిందన గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తోటి వచ్చింది. అండ్ రైట్ రౌండ్ అంతా పర్ల్స్ డిజైన్ వచ్చిందనమాట. సో ఇది ఫినిషింగ్ అయితే మనకు మ్యాట్ ఫినిష్ వచ్చింది. అండ్ దీని కిందన లాకెట్ అయితే ఇలాగా చాన్బలి విత్ జుమ్కి డిజైన్ ఇచ్చారు. సో ఫినిషింగ్ వైజ్గా కూడా చూడండి చాలా బాగుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా చాన్బలి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ అండ్ మరీ హెవీగా కాకుండా కొంచెం సింపుల్ మోడల్లో హారం అనమాట ఇది. అండ్ ఈ మ్యాట్ ఫినిష్ కూడా మనకి రియల్ గోల్డ్లోని గోల్డ్ ఫినిష్ ఎలా అయితే ఉంటుందో అదే ఫినిషింగ్లో ఉంది. అండ్ ఈ సింపుల్ లాంగ్ హారం అయితే నాకు 1050కి వచ్చింది. సో ఈ హారం లెంత్ అయితే లాంగ్ వచ్చిందనమాట. అండ్ దీనికి ఇక్కడ లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చారు ఇక్కడ. సో అటు ఇటు పీకాక్ డిజైన్ వచ్చి లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చారు. సో పచ్చలు కెంపుల్ కాంబినేషన్ తోటి వచ్చింది లాకెట్ కూడా. అండ్ రైట్ రౌండ్ ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. అండ్ రైట్ రౌండ్ పర్ల్స్ కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో పెద్ద సైజే వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా.
సో సేమ్ లక్ష్మీదేవి లాకెట్కి ఎలా వచ్చిందో సేమ్ అదే దాంట్లో కొంచెం చిన్న సైజ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో రైట్ రౌండ్ పర్ల్స్ అనేది కొంచెం పెద్ద సైజ్ రావడం వలన చాలా హెవీ లుక్ వచ్చిందనమాట ఈ హారం అయితే. సో లాకెట్ కానీ అంత ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. ఇప్పుడైతే మనకు ఈ హారం ఫినిషింగ్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఈ హారం అయితే సైడ్ అంతా ఇలాగా ఫ్లవర్స్ లాగా వచ్చాయి అండ్ పచ్చలు కెంపులు కాంబినేషన్లో ఇలా స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ కిందన లాకెట్ అయితే ఇలాగా లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చి అటు ఇటు ఇలా పీకాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ లాకెట్కి రైట్ రౌండ్ ఇలాగా వైట్ స్టోన్స్ తోటి వర్క్ వచ్చింది అండ్ కిందన పర్ల్ హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. సో దీని బ్యాక్ లుక్ కూడా ఫినిషింగ్ కోసం మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇదే మోడల్లో కావాలనుకుంటే ఓన్లీ గ్రీన్ స్టోన్స్ లేదు అంటే ఓన్లీ పింక్ స్టోన్స్లో కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. సో నేను ఇలా మల్టీ కలర్లో తీసుకున్నాను. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్కి ఎలా అయితే ఇచ్చారో అలానే ఇచ్చారు, బట్ కొంచెం చిన్న సైజులో ఇచ్చారు ఇయర్ రింగ్స్. సో చాలా హెవీ నెక్ సెట్ ఇది. సో ఈ నెక్ సెట్ కాస్ట్ అయితే 1500 పడింది. అండ్ ఇలాగా ట్రెడిషనల్ వేర్లోని లక్ష్మీ పెండెంట్ తోటి కావాలనుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్. అండ్ కావాలనుకుంటే ఇదే మోడల్ షార్ట్ హారంలో కూడా ఉంది. ఇప్పుడు చూపించే ఈ నెక్ సెట్ అయితే మనకు నేను ప్రీవియస్గా ఆల్రెడీ లాంగ్ హారమ్స్లో చూపించాను అనమాట. సో అది లక్ష్మీ కాసులు రైట్ రౌండ్ వచ్చింది కదా. సో సేమ్ మోడల్ ఇది కూడా బట్ ఓన్లీ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో లాకెట్ దగ్గర ఇది చాన్బలి జుమ్కీ వచ్చింది కదా, అది ఇయర్ రింగ్స్ ఓన్లీ చాన్బలి ఇచ్చారు. బట్ ఇదైతే మనకు ఇయర్ రింగ్స్ చాన్బలి విత్ జుమ్కీ ఇచ్చారనమాట. సో అదొక్కటే డిఫరెన్స్ ఉంది. సో అది కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇదైతే మనకు కొంచెం గోల్డిష్ మ్యాట్ ఫినిష్ వచ్చిందనమాట. ప్రీవియస్గా ఇదే మోడల్లో మనం లాంగ్ హారం చూసాం కదా, సో అదే దాంట్లో షార్ట్ మోడల్ అనమాట. సో డిజైన్ వైజ్గా చూసుకుంటే మొత్తం సేమ్ టు సేమ్, బట్ కొంచెం లాకెట్ దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇది చాన్బలి విత్ జుమ్కీ వచ్చింది అండ్ సైడ్ పీకాక్ డిజైన్స్ వచ్చాయన్నమాట. అండ్ కిందన ఇలా పర్ల్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి. సో ఇది కొంచెం మ్యాట్ ఫినిషే కానీ గోల్డిష్ మ్యాట్ ఫినిష్ అనమాట. సో పైన సింపుల్గా చైన్ కాకుండా దానికి ఇచ్చినట్లే దీనికి కూడా ఫ్లవర్లా ఇచ్చి పైన ఇలా వైట్ స్టోన్స్ తోటి ఇలా ఇచ్చారు. సో సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్స్ అయితే మనం చిన్నపిల్లలకి వేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో వాళ్ళకైతే మటుకు కొంచెం హారం మోడల్లో వస్తుందన్నమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా కొంచెం ఆ సెట్కి ఈ సెట్కి డిఫరెన్స్ ఉంది. సో ఇది లాకెట్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా కొంచెం చిన్న సైజులోని ఇలా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు వరకు నేను చూపించిన ప్రతి సెట్కి ఇయర్ రింగ్స్ కూడా మరీ హెవీగా ఇవ్వట్లేదు. సో మరీ హెవీగా పెట్టుకునే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ మీడియం సైజ్ అయితే మటుకు ఈజీగా వేసేసుకోవచ్చు. అండ్ ఈ నెక్ సెట్ కాస్ట్ అయితే 850కి వచ్చింది. ఈ నెక్ సెట్ అయితే మనకు చాలా సింపుల్ నెక్ సెట్ అనమాట. సో రైట్ రౌండ్ ఇలాగా గోల్డ్ ఫినిష్ తోటి ఇలా చైన్లో వచ్చింది అండ్ మధ్యలో లక్ష్మీదేవి అండ్ పీకాక్ డిజైన్ వచ్చింది. సో పచ్చలు కెంపులు కాంబినేషన్ తోటి ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ కూడా పీకాక్ డిజైన్ తోటి ఇలా ఇచ్చారు సింపుల్గా. సో సింపుల్ అకేషన్స్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలాంటి వాటికి సింపుల్ నెక్ సెట్గా చాలా బాగుంటుంది. హెవీ అస్సలు ఇష్టపడలేని వాళ్ళు ఇలా సింపుల్గా బాగుంటుంది అనమాట. సో ఏ ఏజ్ గ్రూప్ అన్నా వేసుకోవచ్చు అనమాట ఈ టైప్ ఆఫ్ సింపుల్ జ్యువెలరీస్. సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా సరే వేసుకోవచ్చు. అండ్ స్టోన్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ నెక్ సెట్ ఇలా లాంగ్గానే కాకుండా కావాలనుకుంటే ఈవెన్ ఇలా కూడా వేసుకోవచ్చు. సో 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో లాంగ్గా అండ్ షార్ట్గా అండ్ ఇలా షార్ట్ మోడల్ కాబట్టి ఈవెన్ చిన్నపిల్లలకి కూడా ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది వేయడానికి. సో ఇవైతే మనకు చాలా మూవింగ్ మోడల్ అనమాట. సో ప్రీవియస్గా అయితే 3-4 డిజైన్స్ నేను చూసాను, బట్ నేను పర్చేస్ చేసే టైంలోని ఓన్లీ ఇది ఒక్క డిజైనే ఉంది. బట్ ఇంకా కొన్ని మోడల్స్ గురించి నేను ట్రై చేస్తున్నాను. అవి స్టాక్ వచ్చిన తర్వాత అది కూడా ఒకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు. వెరీ సింపుల్ నెక్ సెట్ ఇది. అటు ఇటు ఇలాగా గోల్డ్ చైన్స్ ఇచ్చారు. మనకి రియల్ గోల్డ్లోని ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కదా, సో ఆ టైప్లో సింపుల్గా చైన్స్ ఇలా ఇచ్చారు. సో దీనికి కిందన లాకెట్ కూడా ఇలా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది అండ్ అటు ఇటు ఇలా పీకాక్ డిజైన్ ఇచ్చారు. సో మొత్తం పచ్చలు కెంపులు కాంబినేషన్ తోటి ఫినిషింగ్ అయితే మనకు చాలా బాగుంది. అండ్ కిందన ఇలాగా పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. సో దీని బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా ఇచ్చారు. ఇలాగా పీకాక్ డిజైన్ తోటి ఇలా స్టడ్లా ఇచ్చారనమాట. సో ఇది కావాలనుకుంటే ఇలాగా లాంగ్లా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా దగ్గరికి చాకర్ టైప్లో పెట్టుకొని ఇలా షార్ట్లా కూడా వేసుకోవచ్చు అనమాట.
అండ్ ఈ నెక్ సెట్ ఫినిషింగ్ అయితే మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ దీని కాస్ట్ అయితే 600 పడింది. నెక్స్ట్ వన్ అయితే ఈ నెక్ సెట్. సో ఇది రామ్ పరివార్ మోడల్ అనమాట. రైట్ రౌండ్ ఇలాగా రామ్ పరివార్ కాయిన్స్ లా వచ్చి లోపల రామ్ పరివార్ డిజైన్ వచ్చింది అండ్ పచ్చిలో కెంపుల్ కాంబినేషన్ తోటి పైన ఇలా వచ్చింది అండ్ దీనిపైన ఇలా పర్ల్ తోటి డిజైన్ వచ్చింది. సో వితౌట్ లాకెట్ గా ఈ టైప్ ఆఫ్ మోడల్ కూడా ఫుల్ ట్రెండ్ లో ఉంది కదా ఇప్పుడు. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా సింపుల్ గా ఇచ్చారు. ఈ నెక్ సెట్ అయితే రామ్ పరివార్ మోడల్ ఇది. సో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ మోడల్ అయితే. సో వితౌట్ లాకెట్గా కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్ చాలా బాగుంటుంది. సో రైట్ రౌండ్ ఇలాగా కాయిన్స్ లాగా వచ్చి రామ్ పరివార్ డిజైన్ వచ్చింది. సో ఇదే దాంట్లో కావాలనుకుంటే ఈవెన్ లక్ష్మీదేవిలో కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ నేనైతే కొంచెం ఈ మోడల్లోనే రామ్ పరివార్ తీసుకున్నాను. సో దీనికి మధ్యలో ఇలాగా పింక్ అండ్ వైట్ స్టోన్స్ తోటి ఇలా సెంటర్లో డిజైన్ వచ్చింది అండ్ పైన అయితే ఇలాగా పర్ల్స్ డిజైన్ తోటి పైన అంతా ఇలా వచ్చింది. సో ఇది ఫినిషింగ్ అయితే మ్యాట్ ఫినిష్ ఇచ్చారు అండ్ దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా ఇచ్చారనమాట. సో నెక్ సెట్ హెవీగా ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ కొంచెం సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా. ఈ నెక్ సెట్ అయితే సింగిల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువే, 1000 రూపీస్కి వచ్చింది. సో లాస్ట్ వన్ అయితే మటుకు ఈ బ్లాక్ బీట్స్ చైన్ అనమాట. సో ఇది గుట్టుపూసలు మోడల్లో తీసుకున్నాను నేను ఇది. సో ఇప్పుడు ట్రెండ్ అయితే మటుకు ఫుల్ గుట్టుపూసల్లోని వెరైటీస్ వస్తున్నాయి కదా. సో బ్లాక్ బీట్స్లో కూడా ఇలా గుట్టుపూసల్లోనైతే చాలా అంటే చాలా బాగుంది. సో ఇదైతే మటుకు డ్రెస్సెస్కి బాగుంటుంది, సింపుల్ శారీస్కి బాగుంటుంది, ఈవెన్ పట్టు శారీస్కి కూడా ఓన్లీ బ్లాక్ బీట్స్ది వేసుకోవాలనుకుంటే ఇలా గుట్టుపూసల మోడల్లో చాలా బాగుంటుంది. సో లాకెట్ దగ్గరే ఫుల్ లుక్ అనమాట దీనికి. సో గుట్టుపూసలు ఇష్టపడే వాళ్ళు ఇలాగా బ్లాక్ బీట్స్ లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో గుట్టుపూసల్లోనే ఇలా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు అండ్ బ్లాక్ బీట్స్ కూడా 4 లైన్స్ బ్లాక్ బీట్స్ ఇచ్చారనమాట. సో మరీ నెక్ వరకు షార్ట్ మోడల్ కాదు అండ్ లాంగ్ మోడల్ కాకుండా మీడియం లెంత్ లో ఉంది. లుక్ వైజ్ గా క్వాలిటీ వైజ్ గా సూపర్గా ఉన్నాయన్నమాట. ఈ బ్లాక్ బీట్స్ చైన్ అయితే ఇలాగా సైడ్స్ ఇలా 4 లైన్స్ ఇచ్చారు అండ్ మెయిన్గా అయితే మటుకు దీనికి లుక్ లాకెటే అనమాట. గుట్టుపూసల్లోని ఇలా లాకెట్ వచ్చింది. సో దీని ఫినిషింగ్ వైజ్గా కానీ అంతా చాలా బాగుంది. సో ఇది మ్యాట్ ఫినిష్లో లాకెట్ అనమాట. సో ఇదే దాంట్లోని మనకి ఇంకా కావాలనుకుంటే లాకెట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలాగా హెవీగానే ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా. ఈ బ్లాక్ బీట్స్ నెక్ సెట్ అయితే నేను గుట్టుపూసలు ట్రెండ్ కదా అని చెప్పి తెప్పించుకున్నాను. బట్ వేసుకున్న తర్వాత మటుకు లుక్ చాలా బాగుంది. సో ట్రెడిషనల్గా బెస్ట్ బ్లాక్ బీట్స్ చైన్ అనమాట ఇది. సో ఫుల్ ట్రెడిషనల్గా గుట్టుపూసల్లోనే కాకుండా ఈవెన్ ఫ్యాన్సీ వేర్ టైప్లో కూడా ఉన్నాయి. లైక్ పీకాక్ డిజైన్లో కూడా ఉన్నాయి. సో సింగిల్ పీకాక్ వచ్చి లాకెట్ లాగా, ఇయర్ రింగ్స్ కూడా స్టడ్ విత్ పీకాక్ టైప్లో వచ్చి అలా కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ అండ్ క్వాలిటీ వైజ్గా కూడా సూపర్గా ఉన్నాయి అనమాట. అండ్ ఇంత హెవీగా ఉండే బ్లాక్ బీట్స్ చైన్ అయితే 800 పడింది. నెక్స్ట్ అయితే నేను కడియం తీసుకున్నాను. సో ఇది పెయిర్ అనమాట, సింగిల్గా ఇవ్వరు. రెగ్యులర్గా రౌండ్ షేప్ కాకుండా ఈ షేప్లో తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కావాలనుకుంటే. సో ఇది పచ్చిలు కెంపులు కాంబినేషన్ తోటి ఫినిషింగ్ అంతా చాలా బాగా వచ్చింది. సో ఇది కూడా క్లియర్గా డీటెయిల్డ్గా నేను మీకు చూపిస్తాను. ఫైనల్ అయితే మటుకు నేను చంపస్వరాలు తీసుకున్నాను. సో ఇవైతే మటుకు కడియం అనమాట. సో కడియంలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. సో పచ్చలు కెంపులు కాంబినేషన్లోని సెంటర్లో స్క్వేర్ టైప్లో వచ్చిందనమాట అండ్ అటు ఇటు కొంచెం లీఫ్ మోడల్లో ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగా చిన్న చిన్న లైన్ టైప్లో ఇలా వచ్చింది. సో చిన్న చిన్న పార్టీస్కి అలా చాలా బాగుంటుంది సింగిల్గా వేసుకుంటే. సో ఇది ఫినిషింగ్ కూడా మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో టోటల్గా ఫినిషింగ్ ఎలా ఉంది అన్నది కూడా మీకు కూడా తెలుస్తుంది కదా. అండ్ ఈ కడియం సెట్ కాస్ట్ అయితే 420కి వచ్చింది. నెక్స్ట్ వన్ అయితే మటుకు ఈ చంపస్వరాలు తీసుకున్నాను. సో ఇది కూడా ఫినిషింగ్ వైజ్గా అంతా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండ్ కదా ఛానల్ నుండిని. సో ఇలా 2 లైన్స్ పర్ల్ లైన్స్ వచ్చి కిందన ఇలాగా లీఫ్ డిజైన్లో ఇలా వచ్చింది అండ్ కిందన పర్ల్ హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. సో ఇదే దాంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. సో దీని కాస్ట్ అయితే 600కి వచ్చింది. సో నెక్స్ట్ ఇది నేను వీడియోలో ఇందాక చూపించలేదు. సో ఇదైతే మటుకు బాజుబంద్ అనమాట. సో ఇది కూడా సెట్ ఆఫ్ 2 పేర్ అనమాట. సో ఇది కావాలనుకుంటే హ్యాండ్కి యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇలా చోకర్లా కూడా యూజ్ చేయొచ్చు.
సో దీని ఫినిషింగ్ కూడా బ్యాక్ సైడ్ నుండి కూడా ఫినిషింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇలా సెంటర్లో అయితే మనకు పీకాక్ డిజైన్ ఇచ్చారు అండ్ రైట్ రౌండ్ ఫినిషింగ్ ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ పీకాక్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఫుల్గా వైట్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి చాలా హెవీగా ఉంది. సో ఇవి రెండు కలిపి 800 కాస్ట్ అనమాట. సో చాలా బెస్ట్ ప్రైస్ ఇది. ఇదైతే ఈవెన్ చిన్నపిల్లలకు కూడా వడ్డానం కిందను కూడా పెట్టచ్చు. సో బ్యాక్ సైడ్ మనకి జ్యువెలరీకి థ్రెడ్స్ ఇస్తారు కదా, సో ఆ థ్రెడ్స్లా పెట్టుకుంటే మటుకు ఈవెన్ చిన్నపిల్లలకి వడ్డానం కిందను కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. జ్యువెలరీ కలెక్షన్ ఇంకా ఉంది కానీ బట్ వీడియో లెంత్ మరీ ఎక్కువ అవుతుందని చెప్పేసి అని ఈరోజు ఇంతవరకే చూపిస్తున్నాను. సో ఈరోజు అయితే మనకు మొత్తం మ్యాట్ ఫినిష్లో షార్ట్ అండ్ లాంగ్ హారమ్స్ చూసారు కదా. సో కమింగ్ వీడియోస్లోని డైమండ్ ఫినిష్లో జ్యువెలరీస్ అండ్ అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో అవి కూడా చూపిస్తాను. సో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, నా వీడియోస్ని వెంటనే మీరు చూసేయచ్చు. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మినిమం బిల్ అయితే మనకు 10,000 బిల్ చేయాలి. సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మటుకు డైరెక్ట్గా వెళ్ళి మనం చూసి సెలెక్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈరోజు నేను చూపించిన కలెక్షన్ ఎలా ఉన్నాయి అన్నది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.